నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మహేశ్వరి బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఏబీవీపీ ధర్నా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలి అని డిమాండ్ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ బల్దియా ఆధ్వర్యంలో యానిమల్ కేర్ సెంటర్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకోవడం ఆపండి చిరు ఉద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు తగదు అన్న మాజీ ఎమ్మెల్యే జోగారావు పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం శ్రీకాకుళంలో 10 కిలోల గంజాయి పట్టివేత గుంటూరులో జోరుగా సాగుతున్న వ్యాపారం రాజకీయాల్లో తమ్ముడు సినిమాల్లో అన్నయ్య మెగా ఫ్యామిలీ అన్నింటా దూసుకుపోతుంది ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్లు వినిపించాయి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించారు ఇప్పుడు మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకున్నారు ఏపీలో ఒకే రోజు 13,326 గ్రామాలలో సభలు నిర్వహించి డిప్యూటీ సీఎం పవన్ సర్టిఫికెట్ అందుకున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు చిరంజీవి ఏ అంశంలో గిన్నెస్ బుక్ లోకి ఎక్కారు అన్నది అత్యంత ఆసక్తి కలిగించే అంశం చిరంజీవి తన 45 ఏళ్ల కెరియర్ లో 156 సినిమాలలో నటించి 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్పులు వేశారు మరే నటుడు ఇన్ని డాన్స్ స్టెప్స్ వేసిన దాఖలాలు లేవు చిరంజీవి 1978 సెప్టెంబర్ 22న తన కెరియర్ ప్రారంభించారు భారతీయ సినీ చరిత్రలో మరే నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నెస్ బుక్ రికార్డు నమోదు చేశారు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నెస్ బుక్ ప్రతినిధులు హాజరైన చిరంజీవికి రికార్డును అందజేశారు చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకోవడం విశేషం కాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్ సుష్మిత వరుణ్ తేజ్ సాయి దుర్గా తేజ్ వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత చూపించారు అని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఆరోపించారు ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్నా కులం కారణంగా వివక్షత ఎదుర్కొంటున్నారని అన్నారు దేశంలోని రాష్ట్రపతి హోదా నుంచి కింది స్థాయి ఉద్యోగం వరకు దళిత ఉద్యోగులు వాళ్ళ స్థాయిలో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఇక రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత పోస్టింగ్ లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు విశాఖ రేంజ్ నుంచి 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప దళిత ఆదివాసీ ఉద్యోగులకు సీఐల పోస్టింగ్లు కల్పించలేదని విమర్శించారు విశాఖ సిటీ పరిధిలోనే 16 మంది ఎస్సీ ఎస్టీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ లేక రిజర్వులో ఉన్నారని తెలిపారు కుల వివక్షతే ప్రధాన కారణమని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు సమావేశంలో సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు రవి సిద్ధార్థ భీమసేన దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఆదివాసీలుగా అంటరాని కులాలుగా బీసీలుగా పిలువబడుతున్న వాళ్ళపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మన వార్తాపత్రికలోనూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాం గుజరాత్లో ఎస్సీలకు ముస్లింలకు ప్రాపర్టీస్ని అమ్మొద్దని అలాగే ఉపాధ్యాయుని నువ్వు సెపరేట్ కొండతో తెచ్చుకోవాలి వాటర్ పాట్ తెచ్చుకోవాలని కులాంతర వివాహం చేసుకున్నాడని 65 కుటుంబాలని సోషల్ బాయ్కట్ చేసినటువంటి సంఘటనని అలాగే ఎంత రెంట్ ఇస్తామో అలాగే ఎంత అడ్వాన్స్ ఇస్తామో అయినప్పుడు కూడా కులం తెలిసినట్టే మీకు ఇల్లు అద్దెకపోయినటువంటి సంఘటన దళిత టీన్ షార్ట్ డెడ్ గుళ్ళోకి ప్రవేశించాడని దళిత అబ్బాయిని చంపేయడము ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించినటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ 4 ఎంప్లాయీ వరకు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే ఏదో రూపంలో వివక్షకు గురి కాబడుతూనే ఉంటారు ఇవి పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు అయినా సరే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత పోస్టులో లేకుండా చేయడం లేదు వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు వీళ్ళకి ఇంతే పని ఉన్నదని విమర్శలతో తిట్టడం అలాగే అది పోలీస్ ఆఫీసర్ అయినా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ పోస్ట్ అయినా దళితుడు కానీ ఆదివాసీ కానీ అయితే ఆ కులం కారణంగా వివక్ష గురవుతూనే ఉన్నాయి ఇవి కళ్ళకు కనిపిస్తున్నాయి కళ్ళకు కనిపించినటువంటి ఆధారాలు ఇవన్నీ కంటికి కనిపించిన ఆధారాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఎవరి మీద దాడులు జరుగుతాయంటే దళితులు ముస్లింలు కిందటువంటి డౌన్ టౌన్ పీపుల్ మీద మాత్రమే దాడులు జరుగుతాయి
విశాఖ మహారాణిపేటలోని లండన్ ఐవీఎఫ్ 9వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు పాల్గొన్నారు. ఐవీఎఫ్ బ్రాంచ్లను మరిన్ని ప్రారంభిస్తున్నట్లు లండన్ ఐవీఎఫ్ ముఖ్య వైద్యులు తెలియజేశారు. ఇప్పటికే విశాఖ, కాకినాడ, రాజమండ్రి, పాయకరావుపేటల్లో చక్కటి సేవలు అందించి సంతానం పొందిన దంపతులు మన్ననలు పొందుతున్నట్టు విశాఖ లండన్ ఐవీఎఫ్ యాజమాన్యం చెప్పింది. ఐవీఎఫ్ విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవి లతతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లండన్ ఐవీఎఫ్ ప్రతి 3 మాసాలకు ఒకసారి విడుదల చేసే నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు విడుదల చేశారు. తక్కువ ధరకే సంతాన సాఫల్యాన్ని పొందేటటువంటి మరిన్ని పద్ధతులను తమ వైద్య సేవలు పొందే వారికి అందిస్తున్నట్లు తెలిపారు వారు. లండన్ సంతాన సాఫల్య కేంద్రానికి చాలా ముఖ్యమైన రోజు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ధనలత గారు. వాళ్ళు యాక్చువల్లీ చాలా బిజీగా ఉండి కష్టమైన కేసు ఉన్న పేషెంట్ని కూడా మేనేజ్ చేసి ఈరోజు మిస్ కాకుండా ఎలాగైనా మనకి సపోర్ట్ చేద్దామని అనే ఉద్దేశంతో వచ్చారు. అదే కాక వాట్ వీ డూ, మనము ఎలాగా ప్రయాణించాము, ఏమేమి ఫేస్ చేశాము, ఎవరికి హెల్ప్ అయ్యింది, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేసాము, వీ స్టార్టెడ్ విత్ వెరీ హంబల్ బిగినింగ్. అంటే చాలా సామాన్యులాగా ఫారెన్లో నేర్చుకున్న తర్వాత ఆ విద్యాన్ని జనాలకి పంచాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ 20th 9 సంవత్సరాల వెనుక మనము వైజాగ్ కేజీహెచ్ డౌన్లో లీజ్డ్ బిల్డింగ్లో మనం ఐవీఎఫ్ సెంటర్ని ఏమీ కాంప్రమైజ్ లేకుండా టెక్నాలజీతో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి చిన్న చిన్న బేబీ స్టెప్స్ని పెట్టుకుంటూ వచ్చి మనం ఇప్పుడు రాకెట్ స్పీడ్లో వైజాగ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి కూడా మనము పేషెంట్లకి హెల్ప్ చేసే స్థాయికి ఎదిగామన్నమాట. ఇలా ఎదిగేదానికి ఓన్లీ ఒక్కటే కారణం, పేషెంట్స్. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలో ఏం అభివృద్ధి చేసిందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. 100 రోజుల పాలనలో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయలేదా? వికలాంగులకు 6,000 పెన్షన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక ప్రవేశపెట్టామన్నారు. శిలాఫలకాలు పగలగొట్టే చరిత్ర మీరు నేర్పించిందే కాదా అని ప్రశ్నించారు. 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలే నీకు చెప్తారు అని ఆ గ్రామాలకు వెళ్లి ప్రజలను అడగమని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సూచించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉపయోగించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ను జైల్లో పెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం చౌదరి, మనోహర్ చౌదరి, విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అనే ఒక నినాదంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 6 రోజులు పాటు మనకు ఏం చేసినాము, ఈ 100 రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేది జనాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే శ్యాంబాబు గారు పత్తికొండ మండలంలో ఓసూరు గ్రామం చేశారు. అలాగే పత్తికెర మండలం అయిపోయింది. ఇంకా తుగ్గలి మండలము, వెల్దుర్తి తీక్షణ మండలంలో కూడా రోజు ఒక గ్రామంలో పోయి ఈ వీటి గురించి వివరిస్తున్నారు. మరి 100 రోజుల్లో ఏం చేసినారు, ఏమైంది అనేది అడిగితే 100 రోజులు ఏం చేసినారు అనేది అందరికీ తెలుసు. తెలియదు ఎవరు జనాలు అయితే ఎవరు తెలియని వాళ్ళు లేరు. మరి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి దాంతకు ముందు 3 నెలలది కూడా 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ఫస్ట్ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖే 4,000 ఇచ్చుకుంటూ వస్తున్నాం. మరి గతంలో వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీ జరిగేది. మరి ఇప్పుడు అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా సచివాలయ సిబ్బంది వేసినారు, వాలంటీర్లు లేనందు వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అనవసరంగా మాట్లాడడం. తర్వాత ఇవి అంటే ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నా రాజకీయంలో 40 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి వివిధ ముఖ్యమంత్రులు చాలామంది వచ్చినారు ముఖ్యమంత్రులు. కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని అరాచకాలు కానీ ఏవి కూడా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఎక్కడ చేయలేదు.
వీళ్ళు అధికారంలోకి రాగానే జొన్నగిరి దగ్గర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆడు పైలాన్ కట్టి అదేదో లాస్ట్లో ఇంకా 2-3 months ఉంది ఏదో చేయడం అక్కడ ఏదో కార్యక్రమం చేసినారు. తర్వాత ఈడ పత్తికొండలో డిప్యూటీ సీఎం గారు ఈడ సబ్ స్టేషన్ దగ్గర అదేదో రోడ్డు బాగాలేదని చెప్పి కల్వర్టు కావాలో ఎప్పుడు నీళ్ళాగి ఆడ మురిక్కాలో వాసన వస్తుంది అంటే దానికి వెంటనే దాన్ని చేపట్టి అది చేయడం జరిగింది. ఆ రోజు అది సరే పని చేసినారు కాబట్టి ఏదో శిలాఫలకం వేసుకున్నారు. ఈ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినారని మరుసటి రోజే దాన్ని పాల్గొట్టినారు. మరి దాని పక్కనే సబ్ స్టేషన్ దగ్గర ఈ శ్రీదేవి గారు కూడా ఆ రోడ్డు వేసినారు. ఆ రోడ్డు పక్కన కూడా అది కూడా శిలాఫలకం కనిపిస్తుంది మాకు, రోజు చూసుకుంటే పోతున్నాము. కానీ దాన్ని ఎవరు టచ్ చేయొద్దని చెప్పినారు శ్యాంబాబు గారు. అటువంటి కార్యక్రమం మనం ఎవరు చేయొద్దండి, అటువంటివి వద్దు అని. అది పగలగొట్టాలంటే ఎంతసేపు పట్టదు, పగలగొడతారు. కానీ అది మన సంస్కృతి కాదు, వద్దని ఆయన కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లడ్డూది కూడా తిరుపతి దేవస్థానం లడ్డూది కూడా ఊరికే అయితే రాదు. సంథింగ్ ఏదో జరిగిందైతే వాస్తవం జరిగింది దాంట్లోన. మరి మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. దేశంలో మన భారతదేశంలో అందరూ కూడా అన్ని రాష్ట్రాలలో కూడా దీని మీద ఖండించడం జరుగుతుంది. మరి అదేదో మామూలుగా ఏదో ఆయిల్ అంటే ఏదో వేరే ఆయిల్ కలిపినా ఏదో అనుకోవచ్చు. అదేది మరి పందికో తీసుకుని దాంట్లో కలిపి ఆవులు. ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత చేరువగా చేసే ఉద్దేశంతో నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ నాగిని సుప్రసిద్ధ వైద్యులు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల వారికి నిపుణులైన వైద్య సేవలు విశాఖలో అందడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి శిష్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ మోహన్ వంశీ ఈ నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ స్థాపించారు. అధునాతన పరికరాలు, వరల్డ్ బెస్ట్ ఫెసిలిటీ, మోడల్ ఎక్విప్మెంట్ ఇన్స్టిట్యూట్ వినియోగిస్తున్నట్లు మోహన్ వంశీ చెప్పారు. తన గురువు నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తితో నాగి పేరుతో ఈ వైద్య సంస్థ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖలో ప్రముఖ వైద్యులు పెద్ద వీరాజు, మాజీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి రవిరాజులు పాల్గొన్నారు. ఎందుకంటే నా తెలుగు అంత బాగాలేదు. పెద్దరాజు గారు మాస్టర్ తెలుగులో అన్నమాట. అదేవిధంగా ఆయన కవిత అందరికి తెలుసు. ఆయన కవిత్వం కూడా నేను చదువుతుంటాను ఫ్రీక్వెంట్గా. సో నన్ను ఎక్స్క్యూజ్ చేయాలన్నారు తెలుగుని. బట్ తెలుగులో ఎందుకంటే ప్రెస్ అంతా ఉన్నారు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను. పెద్దరాజు చెప్పినట్టు నేను ఇక్కడ కేజీఎస్లోనే పుట్టాను అనమాట. 4 సంవత్సరాల దాకా ఇక్కడే ఉండేవాడిని. మా ఫాదర్ ఇక్కడ పెథాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. అప్పటి నుంచి కూడా నాకు విశాఖపట్నం అంటే ఎందుకు అటాచ్మెంట్, స్పెషల్ అటాచ్మెంట్. ఎప్పుడన్నా కూడా విశాఖపట్నం డాక్టర్ చాలాసార్లు పిలిచేవాళ్ళు. నేను ప్రతిసారి కూడా యాక్సెప్ట్. ఎందుకంటే సమ్ హోమ్ కమింగ్ ఏదో అటాచ్మెంట్ లాగా ఇక్కడ ప్లేన్ ల్యాండ్ అవగానే ఏదో మన చోటుకు వచ్చామని అనిపిస్తుంది, మన ఫీలింగ్ ఉంటుంది. మోహన్ వంశీ గారు మా దగ్గర ఫస్ట్ పీజీ చేశారు. దాని తర్వాత 4 years కన్సల్టెంట్గా వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ నా దగ్గరికి వచ్చి నేను వైజాగ్కి వెళ్ళబోతున్నాము, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఐ వాజ్ హ్యాపీ అండ్ సాడ్. ఎందుకంటే అంత మంచి డాక్టర్ పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు. మేము మా మంచి ట్రైనీస్ కానీ డాక్టర్స్ కానీ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటాం అన్నమాట, బంధించేస్తాం మా ఇన్స్టిట్యూట్. ఎందుకంటే మాకు చాలా ఐ థింక్ వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ గ్రోత్ బాగుంటుంది. నా విషయం అంటే ఇండియాలో ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అనేది ప్రపంచంకంతా కూడా బెస్ట్ అవ్వాలా అనే దాంతో. సో మోహన్ వంశీ గారు వచ్చి నేను వెళ్తున్నానంటే నేను కొద్దిగా ఐ ఫెల్ట్ బ్యాడ్. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో బ్లాక్ డే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి అని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్టోబర్ 2, 3, 4 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని, కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు బాగువెల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని 10 జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలోనూ జిల్లాలో కూడా ఈ బ్లాక్ డే అనేది పాటించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజు కూడా వాళ్ళ పిలుపు మేరకు ఈ రోజు బ్లాక్ డే పాటించడానికి మరి జగదాంబ జంక్షన్ ద్వారా మీ అందరిలో ఇక్కడ ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా
కార్మికులు కానీ కార్మిక చట్టాలు కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దాంట్లో ఏదైతే కార్మిక చట్టాలు మనం ఎన్నో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేదా భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎన్నో కార్మికులకు అనుకూలంగా వ్యవసాయదారులకు అనుకూలంగా ఎన్నో చట్టాలు తయారు చేసి అనేకమైన పోరాటాలు చేసి కార్మికులు అనేక రకమైన యూనియన్లు అన్ని కలిపికట్టుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు 39 కార్మిక చట్టాలని ఈ రోజు తొంగలో తోసి కార్పొరేట్ సమస్యలకి అనుకూలంగా 4 కోడులు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులందరూ నిర్వీర్యం చేస్తుంది. దాని వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగువచ్చి కార్మికులకు అనుకూలంగా ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో అనుకూలమైన చట్టాలు ఉండాలి తప్ప కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న చట్టాలన్నీ కూడా ఆ కార్మికులు కూడా రద్దు చేయాలని ఈ రోజు ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ కలిసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. జాతీయ 10 కార్మిక సంఘాలు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో INTC కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో కూడా ఈ నిరసన అన్ని కార్మిక సంఘాలతో కలిపి ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా ఈ రోజు బ్లాక్ డే నిర్వహించాలని పిలుపువ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు గత 2 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయో ఉమ్మడిగా దాని కొనసాగింపుగానే కనీస వేతనాలు 26,000 రూపాయలు తక్కువ లేకుండా కార్మికులకి చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ప్రైవేటైజేషన్ చేయడం కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పి ప్రభుత్వ రంగం తాలూకు ఆస్తులన్నీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ తక్షణమే ఆపాలని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్ లాంటి విమానాశ్రయాలు, పోర్టులు, అలాగే ఇతర అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఇలాంటి చమురు సంస్థలు అన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్వీర్యం చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కార్మికుల పోరాటం ఇప్పటి వరకు దాన్ని నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు కార్మిక వర్గం అని చెప్పి ఉద్దేశంతో రేపు అక్టోబర్ నెలలో మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూడా మహాధర్నాలు, మహా ఉద్యమం నిర్మించాలని ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం చేసి కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, రైతులకు దుడ్డుదారులను అమలు చేస్తున్నటువంటి ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ కూడా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో దీని కొనసాగింపుగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మికుల కనీస వేతనాలు సాధించడం కోసం, అలాగే ఉద్యోగ భద్రత కోసం, రైతు నల్ల చట్టాల రద్దు కోసం, అలాగే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ రద్దు చేసే వరకు కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అని చెప్పి హెచ్చరిక తెలియజేస్తూ సెలవు మిత్రులారా. కర్నూలు జిల్లా పత్తికొండలో భారతదేశ రాజకీయాలలో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది, పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం యేచూరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, టీడీపీ నాయకులు తిరుపాల అశోక్, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, సిపిఐ కార్యవర్గ సభ్యులు నబీ రసూల్ గారు, మాజీ విద్యార్థి సంఘం నాయకురాలు అరుణ్ లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాడు పత్తికొండ మండల కేంద్రంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభ స్థానిక సాయిబాబా టెంపుల్ ఆవరణలో జరిగింది. పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వీరాశేఖర్, ప్రజా సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధాన కార్యదర్శి పవన్ కంద ఆయన మేనమామ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉద్యోగులు పనిచేసినారు. మరి ఆయన కుమారుడు, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉంటే ఒక కుమారుడు ఆయన కరోనాలో 2022 చనిపోవడం జరిగింది. కూతురు అక్కడ ట్విట్టర్లో ఆయన పనిచేస్తుంది. ఆయన కుటుంబాన్ని వీటన్నిటినీ అక్కడ ఎవరుంటున్నారో కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమి అనేది కాకుండా ఈ దేశానికి సంబంధించి, ఈ దేశ ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా ఈ వామపక్ష ఉద్యమానికి సంబంధించి మరి లౌకిక విధానాన్ని పరిరక్షించడానికి కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఈరోజు మన దేశంలో జాతీయ స్థాయిలో పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారు, మరి ఆయన కుమారుడు, మరి ఆయన కుమార్తె, మరి ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మరి ఆయన కుటుంబానికి
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే మొత్తంగా శ్రామిక వర్గ ప్రజలకి ఇప్పుడు ఉన్న సమకాలీన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండాల్సిన మహానాయకుడు. ఈరోజు మనం చూస్తున్నాం, పోయిన నెల ఆగస్టు 19వ తేదీన ఆయన ఎయిమ్స్లో జరిగినప్పుడు ఏదో ఈ లౌకిక పార్టీలకి ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక తీరని నష్టమని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మేధావులు చాలామంది ఉంటారు. మేధావులు అంటే అంతరిక్ష రంగానికి సంబంధించి పరిశోధన చేసే మేధావులు ఉంటారు. అదేవిధంగా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతెన వద్ద సోమవారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రతిరోజు తానా సెంటర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి గ్రామ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయదశమి పనులు ప్రారంభించడంతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే వాహనాల వల్ల ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయదశమి పూర్తయ్యే వరకు తానా సెంటర్ సమీపంలో ప్రతిరోజు భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోతుందని గ్రామస్తులు అంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం నిర్మూలనకు అధికారులు సరైన చర్యలు చేపట్టాలి అని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ఇందుకు నిదర్శనంగా గత జూలై నెలలో రైల్వే డివిజన్ మేనేజర్పై జరిగిన సిబిఐ దాడులే ఉదాహరణగా పేర్కొన్నారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత, పనుల్లో అవినీతిని అరికట్టడానికి ఏర్పాటు చేసుకున్న ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో అవినీతి ప్రక్షాళన జరగాలన్నారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డోన్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి గతంలో రైల్వే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో రైల్వే కోచ్ మరమ్మతుల ఫ్యాక్టరీకి నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎక్కడైతే రైల్వే మంత్రులు ఉంటారో అక్కడ మాత్రమే అభివృద్ధి చెందాలా అని ప్రశ్నించారు. గుంతకల్లు రైల్వే పరిధిలో చాలా చోట్ల రైల్వే కోచ్ మరమ్మతుల ఫ్యాక్టరీకి అనువైన స్థలం ఉందని దాన్ని ఉపయోగించుకోవాలి అని కోరారు. ఈ విషయం గురించి స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు తెలుపగా సానుకూలంగా స్పందించినట్లు సిపిఐ జగదీష్ తెలిపారు. పట్టుబట్టి మరి అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పనిచేసేటట్లు చేయాలా? ఏమీ లేదు. అంటే వాళ్ళకి రావాల్సిన మామూలు ముట్టితే చాలు, ఇక అంతా ఓకే. మామూలు ముట్టకపోతే అన్ని తప్పులే అనే పరిస్థితి అయితే ఎట్లా? అందుకోసమనే ఈరోజు ఈ రైల్వేల్లో మరి చాలా ప్రమాదాలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయంటే దీనికి కారణము ఈ అవినీతి జాడ్యం. ఈ అవినీతి జాడ్యం కూడా చాలా ప్రధానమైంది. కాబట్టి దీనిపైన నిక్కచ్చిగా ఉండాలని రైల్వే ఉన్నతాధికారులను, రైల్వే శాఖని, అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో ఈ యొక్క రైల్వే కోచ్ల మరమ్మత్తు కేంద్రాన్ని ఆయన బడ్జెట్లో అనౌన్స్ చేశారు. బడ్జెట్లో అనౌన్స్ చేసింది ఈ రోజు కూడా ఏమీ లేదు. రైల్వే జోన్ ఎట్లుందో అట్లా నిలబడిపోయింది. రైల్వే జోన్ కూడా స్థలం విశాఖపట్నంలో అయినందువల్ల రైల్వే జోన్ నిర్మాణం కాలే. అదేవిధంగా కర్నూలులో ఏర్పాటు చేయాల్సినటువంటి కోచ్ మరమ్మతుల కేంద్రం కూడా మరి ఇంతవరకు కూడా అక్కడ నిర్మాణానికి నోచుకోలే, స్థలం కేటాయించలే. అందుకోసం గుంతకల్లో స్థలం ఉంది, రైల్వే స్థలమే ఉంది, కావలసినంత ఉంది. ఇక్కడ ఎందుకు ఈ యొక్క రైల్వే కోచ్ల మరమ్మత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదు? అంటే ఎక్కడ సహాయ మంత్రులు ఉంటే, ఎక్కడ రైల్వే మంత్రులు ఉంటే అక్కడ మాత్రమే పెడతారా మీరు? అక్కడ మాత్రమే పెట్టాలనుకున్నారా? ఇక రైల్వే పెద్ద జంక్షన్ ఇది, ఉత్తర భారతదేశాన్ని కలిపేటువంటి జంక్షన్ ఇది. కాబట్టి ఇటువంటి జంక్షన్లో కావాల్సినంత స్థలం వండుకొని
మరి అక్కడ కర్నూలులో ఏర్పాటు చేయదలిచినది అక్కడ కార్యరూపం దాల్చకపోతే దాన్ని ఇక్కడ పెట్టండి, ఈడ గుంటకల్లో ఏర్పాటు చేయండి. తద్వారా అన్ని 5 వైపుల నుంచి కూడా ట్రైన్స్ వచ్చి కోచ్ల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా దీన్ని రైల్వే బోర్డు దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇప్పటికే ఎంపీకి కూడా చెప్పాము. ఎంపీ 4వ తారీఖు విజయవాడలో సమావేశం ఉంది. ఆ సమావేశంలో దీని గురించి చర్చిస్తారని కూడా హామీ ఇచ్చినాడు. మరలా ఆ రైల్వేకిన దీన్ని కార్యాచరణకు నోచుకోకపోతే మరి దానిపైన మరింత పద్ధతిలో ఉన్నతాధికారుల దృష్టికి, రైల్వే శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయి గుంతకల్ అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా చేయాలని మేము కోరుతా ఉన్నాం. కడప జిల్లా మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్ మిట్టా జ్యువెలర్స్లో భారీ చోరీ జరిగింది. కేజీ బంగారం, పెద్ద ఎత్తున వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణం వెనుక నుండి బాత్రూంకు రంధ్రం వేసి దుకాణంలోకి చొరబడ్డారు దుండగులు. ఎటువంటి క్లూస్ లేకుండా చేయడానికి సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ను సైతం లేకుండా పగలగొట్టి తీసుకెళ్లిపోయారు. అయితే 2 రోజుల నుండి యజమాని దుకాణాన్ని తెరవకపోవడంతో ఇదే అదనుగా భావించి ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో గతంలో కూడా పలుచోట్ల దొంగతనాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒరిస్సా నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి నుండి 10 కిలోల 470 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా ఖండూరు గ్రామానికి చెందిన శంకర్ సాహు గుంటూరులో టైల్స్, ఫ్లోరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గుంటూరులో గంజాయి వ్యాపారం చేసే ఒక వ్యక్తితో స్నేహం ఏర్పడి అతనికి అవసరమైనప్పుడల్లా గంజాయిని తెచ్చి ఇస్తే కిలోకు 8,000 వరకు ఇస్తానని చెప్పడంతో ఒరిస్సాలో గంజాయిని కొని తరలిస్తుండగా ఇచ్చాపురం ఎల్స్ గేట్ వద్ద ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22/9/24 తేదీన అనగా నిన్న సాయంకాలం 4 గంటల సమయంలో ఒరిస్సాకు పలసర గ్రామానికి చెందిన శంకర్ సాహు అనే వ్యక్తి ఇచ్చాపురం ఎల్సీ గేట్ దగ్గర ఒక బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆయన బ్యాగ్ మన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అయిన చిన్ననాయుడు ఎస్ఐ గారు అతను చెక్ చేసుకున్నా ఆయన దగ్గర 10.470 kgs గంజాయి దొరకడం జరిగింది. ఆయన్ని విచారించగా ఆయన ఒరిస్సాలోని కంధమాల్ డిస్టిక్లోని గంజాయి కొని గుంటూరు తీసుకువెళ్తున్నాడు. గుంటూరులోనేమో అక్కడ అధిక రేటుకి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఇందులోనేమో శంకర్ సాహునేమో నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజేమో రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ సరుకేమో ఒరిస్సాలోని కంధమాల్ డిస్ట్రిక్ట్ నుండి వయా పలసర మీదుగా గుంటూరు వెళ్తుంది. అందులోనేమో ఈయన ట్రాన్స్పోర్టర్గా అధిక ధరకు అమ్మడానికి అక్కడ తీసుకువెళ్తున్నాడు. ఈయనపై కేసు కట్టడం జరిగింది. రిమాండ్ నిమిత్తం JMFCకి ఇచ్చాపురం తరలించడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఒరిస్సాకు సంబంధించి మన లోకల్ పర్సన్ ఒకప్పుడు ఉండేది. అందులో వాళ్ళకు కూడా ఫస్ట్ ఒక 15 రోజుల కిందట అదుపులో తీసుకొని రిమాండ్ తరలించడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 2-3 కేసులు వాళ్ళ మీద కట్టడం జరిగింది. లోకల్లో ఎవరున్నా వాళ్ళపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ ఒరిస్సా గ్రామానికి చెందిన వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఏమో ఈజీగా ఉంటుందని ఇచ్చాపురం, సోంపేట ఎంచుకోవడం జరుగుతుంది. బరంపురంలోనే పోలీస్ పహారా కొంచెం అంటే RPF, GRP అక్కడ ఉండడం వల్ల ఈ 2 పోలీస్ స్టేషన్లోనేమో RPF, GRP లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ బస్సు మార్గంలో వస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్లో కంటిన్యూస్గా గంజాయిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా
కర్నూలులో కుండపోత వర్షం కురిసింది. నగరంలో భారీ ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది. కుండపోతగా సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వాన పడింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అనుకోకుండా భారీ వర్షం పడడంతో వాహనాలు, ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా ప్రవహిస్తోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ అలాగే కూరగాయల మార్కెట్లో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విక్రయానికి తెచ్చిన రైతుల సరుకులు తడిసిపోయాయి. చిరు ఉద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే పరిణామం దారుణంగా ఉంటుందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జోగారావు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి చిరు ఉద్యోగులను తొలగించడం తక్షణం ఆపాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే జోగారావు. జిల్లా అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుని అధికార పక్షానికి వంత పాడటం మానుకోవాలి అని, లేకపోతే పోరాటం ఉధృతంగా ఉంటుందన్నారు. గ్రామాలలో చిరు ఉద్యోగులు, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా తొలగించి వారి కుటుంబాలు వీధిన పడేలా చేయడం దారుణమని, ఇప్పటికైనా తీరు మారకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెడ్ బుక్ పరిపాలనపై జిల్లా యంత్రాంగము, వివిధ శాఖల్లో ఉన్న అధికారులందరూ కూడా పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన సాగిస్తున్న వైనాన్ని ఈరోజు గ్రీవెన్సల్లో చిరుద్యోగులపైన, వివోఏలపైన, అంగన్వాడీ వర్కర్లపైన, ఫీల్డ్ అసిస్టెంట్లపైన అన్యాయంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రోగ్రాం జరగకముందే ఒకవేళ వివోఏల గురించి మాట్లాడితే ఏమైనా మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని 15,000 రూపాయలు ఇచ్చి ఇదిగో నువ్వు సక్రమంగా అందించలేదు, నేను సస్పెండ్ చేస్తామంటే అర్థం ఉంటుంది. అలాగే సంపూర్ణ పోషణ అభియాన్ అనే కార్యక్రమం సూపర్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే తల్లులు, గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, ఎవరైతే డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఏమైనా ఫీడింగ్ శుభ్రంగా ఇచ్చి ఇదిగో సక్రమంగా నడపలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బల్దియా ఆధ్వర్యంలో యానిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను పట్టుకొని ఈ కేర్ సెంటర్కు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కుక్కల కోపం తగ్గడంతో పాటు వాటి సంతానోత్పత్తి తగ్గుతుండగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో కుక్కల బెడద ప్రభావంతో ప్రతిరోజు ఏదో ఒక చోట దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కుక్కల సంతతి తగ్గించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వాటి సంతాన ఉత్పత్తి నిరోధక ఆపరేషన్లు చేయించాలి అని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువ అవడంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మనం ఈ స్టెరిలైజేషన్ అనేటువంటిది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ప్రారంభించి కూడా 1 మంత్ అయ్యింది. మనము మొత్తము ఇప్పటి వరకు 72 డాగ్స్కు స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసేసి ఈ ఎనిమల్ అండ్ హస్బెండరీ వాళ్ళ సహాయంతో డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ సాయంతో ఈరోజు ఒక 10 డాగ్స్కు స్టెరిలైజేషన్ చేయడం జరుగుతున్నది. అయితే అంతేకాకుండా మనము గతంలో ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి వాళ్ళకి అప్పచెప్పాము. కానీ ఇంకా వాళ్ళు ఆ మధ్యలో రాకపోవడం చేత మనకు ఈ డాగ్స్ బైట్స్ ఎక్కువ కావడంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యానిమల్ కేర్ సెంటర్ ద్వారా మున్సిపల్ శాఖకు భారీగా డబ్బులు అవుతున్నాయి. గతంలో మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకోవడం, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడం ప్రైవేటుగా నిర్వహించేవారు. దీనివల్ల మున్సిపల్ శాఖకు భారీగా ఖర్చు అయ్యేది. ఒక్కో కుక్కను పట్టుకోవడానికి 500, సంతాన నిరోధక ఆపరేషన్ చేయడానికి 1800 ఖర్చు అయ్యేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ యొక్క ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు నేను డాక్టర్ సురేష్, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి మరియు డాక్టర్ దూద్రామ్ రాథోడ్ గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మగ కుక్కలకు స్టెరిలైజేషన్ అంటే వాటి యొక్క ఈ హార్మోన్స్ని తగ్గించడానికి వాటి యొక్క టెస్టికల్స్ని మనం తీసేయడం, ఆపరేషన్ ద్వారా తీసేయడం ద్వారా
వాటి యొక్క హార్మోన్స్ అనేటువంటివి తగ్గిపోయి వాటిలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది తగ్గిపోతుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోతుందో అవి అటాక్ చేయడం అనేటువంటిది మనుషుల మీద కానివ్వండి, లేకపోతే ఈ మేకలు కానీ దూడలు కానీ వీటిపైన అటాక్ చేయడం అనేటువంటి ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి మనం స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఒక 5 రోజుల వరకు వాటికి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ హిస్టమిన్స్ ఇచ్చేసి దాన్ని మళ్ళా యథాస్థానంలో ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొచ్చినామో అక్కడికి మళ్ళీ వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా మనకు మగ కుక్కలలో ఉన్నటువంటి ఏదైతే ఈ కోపం అనేటువంటిది ఉంటుందో, ముఖ్యంగా ఈ కోపం వల్లనే ఇవి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనకు ముఖ్యంగా పిల్లల్ని అటాక్ చేయడం అనేటువంటిది జరుగుతున్నాయి. కాబట్టి వీటిని తగ్గించడానికి మనం రోజు కూడా ఇక్కడ ఏబీసీ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో మనం డాక్టర్ల బృందము ఇక్కడ 10 వరకు ఆపరేషన్స్ చేసి వాటికి మనము దీని ద్వారా మనం సంతానోత్పత్తిని కూడా తగ్గించగలుగుతాం. ఎందుకంటే ఇది ఈ కుక్కలలో సంవత్సరానికి 2 సార్లు సంతానం అనేటువంటిది ఇస్తుంది. ఈ దాదాపుగా మనకు ఒకసారి ఇంతే మనకు 8 నుంచి 10 పిల్లలు వస్తాయి. కాబట్టి ఆ 10 కూడా మనకు పెరగకుండా మనం వీటికి స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటి యొక్క పాపులేషన్ని తగ్గించగలుగుతాం. ఇట్లా మనము దీన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు చేయగలిగితే దాదాపుగా కుక్కల బెడద అనేటువంటిది మనం తగ్గించుకొని మనం హాయిగా. కుక్కలు ఏడాదికి 2 సార్లు ఎదకు వచ్చి ఒక్కొక్కటి 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తాయి. వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తినడానికి ఆహారం లభించకపోవడంతో మనుషులతో పాటు జంతువులపై స్వైర విహారం చేసి దాడులకు తెగబడతాయి. వీటి సంతాన ఉత్పత్తి తగ్గించడానికి మగ కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజేషన్ చేస్తున్నారు. నా పేరు వాజీద్ అండి. నేను బంగారుగూడ వార్డు నెంబర్ 4 నుంచి మాట్లాడుతున్నా. ఇంతకుముందు మా వార్డులో చాలా కుక్కలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కరవడం జరిగింది. ఆ కరిచిన వారిలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకొంతమంది హాస్పిటల్ పాలు కూడా కావడం జరిగింది. ఇప్పుడు ఈ కుక్కల్ని మా మున్సిపల్ అధికారులు వాటిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం వల్ల వాటికి కోపం కూడా తగ్గి ప్రజలని కూడా కరవడం లేదు. వాటి వల్ల మాకు కొంచెం బయట కూడా ప్రశాంతంగా తిరిగే అవకాశం ఇప్పుడు ఉందని నేను భావిస్తున్నాను. ఈ కుటుంబ నియంత్రణ చేపట్టిన మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదిలాబాద్లోని ఐటీఐ కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలి అనే డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలతో పోరెక్కించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజా శిషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఐటీఐ కళాశాలలో బోధనా అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్కు విన్నవించినా పట్టించుకో లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఐటీఐ కళాశాలలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ విద్యార్థుల పక్షాన ఉంటూ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నిఖిల్, కార్తీక్, ఆదిత్య, మహిళా కార్యకర్తలు అశ్విత, తులసి, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి ఐటీఐ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ జరగడం లేదు. దీనికి కారణం ఏంది అని ప్రిన్సిపల్ గారిని మరియు ఫ్యాకల్టీస్ని అందరినీ అడగగా వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. మళ్ళీ కాలేజ్లో చూసుకుంటే కాలేజ్లో ఎలాంటి ఫ్యాకల్టీస్ బాగాలేవు. సరే అద్దుకొని పోతున్నాం. అలా కాకుండా టీచర్సే రాకపోతే స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకుంటారు? ఏదో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఐటీఐలో జాయిన్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే 1 వీక్ నుండి అసలు టీచర్స్ రావడం లేదు. ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారంటున్నారు. దేనికి పరిష్కారం లేదు. సో ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలి అని తెలియక డైరెక్ట్గా కలెక్టర్ గారికి వచ్చి లెటర్ని ఇవ్వబోతున్నాము. దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి కూర్చోనికి బెంచెస్ సరిగ్గా లేవు. మళ్ళీ ఫ్యాకల్టీస్ పైన ఫ్యాన్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఏది సరిగ్గా లేదు. సో కొంచెం విద్యార్థులని కోఆపరేట్ చేసి మా ఇన్స్టిట్యూట్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీఐ కాలేజ్ నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఐటీఐ కాలేజు స్టార్ట్ అయ్యి 15 రోజుల నుంచి అక్కడ స్టాఫ్ ఎవరు వస్తలేరు. విద్యార్థుల భవిష్యత్తు ఈ స్టాఫ్తో ముడిపడి ఉంది. కాబట్టి అక్కడ స్టాఫ్ లేని కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము.
కలెక్టర్కి ఒకటే చెబుతా ఉన్నాము, ఐటీఐ కాలేజ్ను స్టాఫ్ను వెంటనే నియమించండి. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు ఇప్పుడు చదువుకున్నట్లయితే వారికి ఫస్ట్ ఇయర్లో చాలా 3 నెలలు క్లాసులు నడవలేదంట. ఇలాంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాము. మేము కలెక్టర్ గారికి ఒకటే కోరుతా ఉన్నాము, ఐటీఐ కాలేజ్ను వెంటనే స్టాఫ్ని నియమించండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని నియమించండి. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా మీ బాధ్యత కాబట్టి మీరే దీన్ని ముందుండి పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. లేని పక్షాన ఏవీపీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీకు ఎన్నోసార్లు చెబుతా ఉన్నాము, ఇప్పటికీ మీరు విద్యార్థుల పట్ల ఎలాంటి పరిష్కారం లేదు. ఇకనైనా విద్యార్థుల పట్ల సమస్యల గురించి తెలుసుకొని విద్యార్థుల పట్ల మీ సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము. లేకపోతే హైదరాబాద్ ప్రజాభవన్ గేట్లు కూడా బద్దలు కొట్టి మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేము ఏవీ నుంచి హెచ్చరిస్తాము. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ అయిన తనకు విద్యారంగంపై పూర్తి అవగాహన ఉందని, రాబో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన గొంతుకై ఉద్యోగాల సాధన కోసం శాసనమండలిలో గలం విప్పుతాను అని ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్సీ నియోజకవర్గమైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో గతంలో 1,97,000 ఓట్లు ఉండగా అప్పటి ఎన్నికల్లో 1,07,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయని పేర్కొన్నారు. ఎంతో మంది పట్టభద్రులు ఉన్నప్పటికీ వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం లేదని తెలిపారు. ఈ నెల 30 నుండి ఓటర్ నమోదు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 6తో ముగుస్తుందన్నారు. ఓటరు నమోదు కోసం ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఆయా జిల్లా కేంద్రాలలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భారీ సంఖ్యలో పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే శాసనమండలిలో విద్యారంగ సమస్యల పరిష్కారం, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం తన వంతు కృషి చేస్తాను అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యావంతులు, మేధావులు పాల్గొన్నారు. పట్టభద్రులైన వాళ్ళందరికీ కూడా మరి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే వారికి అందుబాటులో ఉండి కూడా అన్న ఆలోచన జనరల్లీ ఉంది. మరి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకున్నప్పుడు దీనికి కూడా అన్ని జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక 4 కార్యాలయాలు మనం ఈ 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాం. అది మన అందరికీ కూడా మళ్ళీ అందరికీ నమస్తే. మరి మీ అందరికీ కూడా తెలిసిందే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి. నేను ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. గత 34 సంవత్సరాల నుంచి మరి విద్యారంగంలో ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను స్థాపించి మరి ఇవాళ ఎన్నో వేల మందిని మరి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ ఆల్ ఫోర్స్. మరి ఆల్మోస్ట్ ఆల్ గత పీరియడ్లో నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘము అధ్యక్షుడిగా కూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు చేసి ఉన్నప్పుడు కూడా కళాశాల సమస్యలు, విద్యార్థుల సమస్యల పట్ల కూడా మరి హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి గారి చేత డిస్కస్ చేయడం, తర్వాత రెగ్యులర్గా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేసి అఫిలియేషన్ ప్రక్రియలు కావచ్చు, ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ఇలాంటి ఎన్నో కూడా మరి యాజమాన్యాలకు సులువుగా చేయడం అనేది జరిగింది. అట్లాగే మరి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నడిపిస్తున్నాయి. మరి ఇటు స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, యాజమాన్యాల సమస్యలు ఏమున్నాయి, అట్లాగే మరి అనునిత్యము నిరుద్యోగులు ఉద్యోగులతో మింగిల్ అవుతున్న నాకు నిరుద్యోగుల సమస్యల పట్ల కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి మరి ఈ నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించి మరి సంథింగ్ మనం చేద్దాం, ఈ యూత్కి మనం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కొద్దీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను కాంటాక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న యూత్ని ముఖ్యంగా మరి వారికి ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.